అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీలోపు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓ రోజు ముందే కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాక నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి వైసీపీ శ్రేణుల నినాదాలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే రప్పారప్పా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. సీబీఐ కోర్టు అనుమతితో గత నెల జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చాక కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. యూరప్ నుంచి తిరిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా ఆన్లైన్ హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ దాదాపు 6 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదని సీబీఐ పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ హాజరు అయ్యేలా ఆదేశించాలని కోర్టును కోరారు. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు నవంబర్ 21వ తేదీలోపు నేరుగా విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో జగన్ విధిలేని పరిస్థితుల్లో కాసేపటి క్రితం కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్ వ్యక్తిగతంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు. సీఎం హోదాలో 2020 జనవరి 10న జగన్ సీబీఐ కోర్టుకు విచారణకు హాజరయ్యారు. జగన్ సీఎం అయ్యాక కోర్టు ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనుల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో జగన్ అభ్యర్థనను సీబీఐ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. రోజువారీ విచారణ జరుగుతున్నందున హాజరు కావాల్సిందేనని వాదించడంతో ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కోర్టుకు హాజరయ్యారు. ఎదురు కాక పెట్టిండు.